హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆకాశానని. చాలామంది నిన్నటి నుంచి ఒకటే కాల్స్ మెసేజ్లు చేస్తున్నారు. అన్న, సుప్రీంకోర్టులో కేసు ఏమైంది, దాని యొక్క అప్డేట్ ఏమిటి అనేది ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. అది చెప్పాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. అయినా కూడా నిన్న ఢిల్లీలో మా మిత్రులు లైవ్ వీడియో ద్వారా అన్ని సమాచారాన్ని అందించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క అప్డేట్ని కూడా మా వాళ్ళు ఎప్పటికప్పుడు సమాజానికి తెలియజేస్తున్నారు. ఎందుకంటే జీవో నెంబర్ 46 వల్ల చాలామంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు నష్టపోయారు. కాబట్టి జరిగితే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ అలుపెరగని పోరాటాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఇది నిజంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చాలా ఘోరమైన తప్పిదం వల్ల ఎంతోమంది మెరిట్ విద్యార్థులు నష్టపోయారు. దాని గురించే 16 నెలల పాటు హైకోర్టులో కొట్లాడటం జరిగింది. చేతులకి గెలిచే కేసు తీరా జడ్జిమెంట్ మనకు అనుకూలంగా వస్తుందన్న సమయంలో ఎందుకు వ్యతిరేకంగా వచ్చిందనేది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే తెలంగాణ హైకోర్టులో ఏ కేసు కూడా విద్యార్థులకు అనుకూలంగా రావట్లేదు. దానిని కొట్లాడి ఉన్న ప్రాణం కాబట్టి తట్టుకోలేక ఈ కేసుని ఎలాగైనా గెలిచి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం జరిగేలా ఉండాలని చెప్పి మాతో పాటున ఒక టీం అంతా కలిసి దాన్ని సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లడం జరిగింది. సుప్రీంకోర్టులో కేసు వేసి దాన్ని ఇప్పటికీ ఫైట్ చేస్తూనే ఉన్నాం. ఈ చలిలో కూడా మా మిత్రులు అక్కడికి వెళ్ళి చాలా కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు మనందరం చెప్పుకోవాలి. నాకు కొద్దిగా ఆరోగ్యం సహకరించగా, అలాగే జీవో నెంబర్ 46 మీద సెక్రటరీ ముట్టడిలో కొంతమంది కేసులు అవ్వడం వల్ల నేను హైకోర్టులో ఉన్నాను. మన మిత్రులందరూ అక్కడ చాలా కష్టపడుతున్నారు. ముందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాలి. దాని తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టులో నుంచి నోటీస్ ఎందుకు వచ్చిందని అందరూ అడుగుతున్నారు. ఎవరైతే హైకోర్టులో కేసు వేసి సుప్రీంకోర్టులో వెయ్యని వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ నోటీసులు వస్తున్నాయి. ఎందుకు అంటే మీరు కేసులో జాయిన్ అవుతారా లేదా, మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అని అడుగుతున్నారు. 30 రోజులలో మీరు జాయిన్ అవ్వండి, ఏదో ఒక అడ్వకేట్ ద్వారా మీరు జాయిన్ అవ్వండి, లేదంటే మాకు ఈ కేసుతో సంబంధం లేదని చెప్పుకోవచ్చు. దాని గురించే ప్రతి ఒక్కరి డీటెయిల్స్ అనేవి మా దగ్గర ఫోన్ నెంబర్లు ఉండవు. కాబట్టి సుప్రీంకోర్టే డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతుంది అనమాట, మీకు ఇంట్రెస్ట్ ఉందా కేసులో జాయిన్ అవ్వాలి. 30 రోజులలో కనుక మీరు జాయిన్ అవ్వచ్చు. 30 రోజుల తర్వాత మీకు కూడా మీరు జాయిన్ అవ్వలేదు అంటే మీకు ఇంకా ఆ కేసుతో సంబంధం లేనట్టు ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళందరూ కూడా విద్యాసాగర్ సార్ అడ్వకేట్ని చిక్కడపల్లిలో ఉంటారు, 1122 పిల్లల దగ్గర ఉంటారు. ప్రతి ఒక్కరు డైరెక్ట్గా అడ్వకేట్ని వెళ్ళి కలవండి. మమ్మల్ని ఎవరు కూడా కలవాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఉంటే మెయిన్ టీం సభ్యుల్ని కలవాలంటే కలవండి. ఇది ఒక సమాచారము. అందుకనే ప్రతి ఒక్కరికి నోటీసులు వస్తున్నాయి. ఆల్రెడీ కొంతమంది సుప్రీంకోర్టులో జాయిన్ అయిన వాళ్ళకి కూడా వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు కూడా ఎలాంటి అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మీరు మొదటి టర్మ్లో జాయిన్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు రెండో టర్మ్లో జాయిన్ అయ్యారు కాబట్టి మీకు ఆటోమేటిక్గా వస్తుంది. మిమ్మల్ని 30 రోజులలో జాయిన్ అవుతారా లేదా అని అడిగారు కాబట్టి మీరు ఆల్రెడీ జాయిన్ అవ్వారు కాబట్టి మీరు వాటి గురించి ఎలాంటి సందేహపడాల్సిన అవసరం లేదు. ఇది అందరికీ క్లియర్ కట్ వీడియో. మా వాళ్ళు జీవో నెంబర్ 46 పోరాట యోధులందరూ కూడా ఎప్పటికప్పుడు మీకు సమాజానికి అప్డేట్ అందిస్తూనే ఉన్నారు. కాబట్టి ఎవరు ఎలాంటి అపోహలు పెట్టుకోకండి. మేము అందుకని ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాము. అలాగే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మేము చెప్పదలుచుకునేది ఏమిటంటే మమ్మల్ని ఇంకా ఎంతకాలం ఇలా మానసిక క్షోభ, ఆర్థికంగా ఇబ్బంది పెడతారో అర్థం కావటం లేదు. ఇప్పుడు మేము కేసుల చుట్టూ కొంతమంది విద్యార్థుల మీద అయినా కేసుల చుట్టూ తిరగాల, లేకపోతే ఢిల్లీలో బండుకోవాలా? ఒక సామాన్య గ్రామీణ ప్రాంత విద్యార్థి మీకు ఓటేసిన పాపానికి సుప్రీంకోర్టులో చలిలో అక్కడ వణుక్కుంటూ పడుకోవాలంటే ఏం పాపం చేసినాం? మా మీద ఎందుకు ఇంత కక్ష? 910 పోస్టులు మిగిలినాయి. ఏం చేసుకుంటాడు? ఆల్రెడీ ఆర్థిక శాఖ ఆమోదం ఇచ్చిన పేర్లే మిగిలినాయి. 900 పోస్టులు ఏమన్నా వాడి మీద తల మీద నెత్తి మీద వేసుకొని పోతాడా? గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒక గ్రామీణ ప్రాంత విద్యార్థికి ఒక పేద విద్యార్థికి ఉద్యోగం ఇస్తా, ఉద్యోగం విలువ అనేది సమాజానికి తెలుస్తుంది, ఆ కుటుంబానికి తెలుస్తుంది. ఎక్కడో ఏసీ రూమ్లో పండుకునే మీకేం తెలుస్తుంది ఒక ఉద్యోగం విలువ? టీఎస్ఎస్పీ ఉద్యోగం కోసం ఢిల్లీ వెళ్ళి కొట్లాడుతున్నాం అంటే మా యొక్క పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఏంటిదో ఆలోచించుకోవాలి. మిమ్మల్ని ఓట్లేసి కూర్చోబెట్టింది ఇందుకేనా? ఇంకా ఎందుకు హైకోర్టులో తిప్పి 16 నెలల పాటు తిప్పి మమ్మల్ని మానసికంగా, క్షోభంగా, మెంటల్గా టార్చర్ చేసి వదిలిపెట్టారు. ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో వెళ్తాను. కౌంటర్ వేయడానికి ఇంకా 1-2 నెలలు ఎందుకు? మరి ఆ మాత్రం కౌంటర్ వేయడానికి శాతకాందానికి ఎందుకు చదివి ఐఏఎస్లు ఐపీఎస్లు చదివి కూర్చోటానికి? కౌంటర్ ఆల్రెడీ కేసు వేసి 3 నెలలు అవుతుంది. కౌంటర్ వేసి ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. ఉన్న 900 పోస్టులు విద్యార్థులకి ఇస్తే కొన్ని కుటుంబాలన్నా బాగుపడతాయి కదా. ఏదో మీ ఇంట్లో సొమ్ము అడుగుతున్నట్టు చేస్తున్నారు. ఇంకెంతకని తిట్టాలి? ఎన్ని పేపర్లలో రాయాలి? ఇంటర్నేషనల్ వైజ్ కూడా న్యూస్ వైరల్ అవుతుంది కదా. ఇంత కక్ష ఎందుకు? మిగిలిన పోస్టులే అడుగుతున్నారు వాళ్ళు పాపం. ఇవ్వడానికి మీకేం నొప్పి అవుతుంది అసలు నాకు అర్థం కావట్లేదు.
ఇదేనా ఎలక్షన్ టైంలో వచ్చేది? ఎలక్షన్ టైంలో తిరిగి తిరిగి ఓట్లు వేయమన్నందుకు ఇదేనా మీరు మాకు గుణపాఠం చెప్పేది? ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఉండి పడుకొని తినక తిప్పలు పడుతుంటే ఎంత ఇబ్బంది అవుతుందో మీకు తెలవట్లేదా? ఎందుకు ఇంత మానసిక షో పెడుతున్నారు? ఇంకా మాతో అవసరం అయిపోయింది అనుకుంటున్నారా? ఒక విద్యార్థి గుర్తుపెట్టుకోండి, మంచి చేస్తే కొంతకాలమైనా వాడికి ఒక 2 రోజులు గుర్తుపెట్టుకుంటాడో తెలియదు, కానీ చెడు చేసిన వాడు మాత్రం వాడు చచ్చేంత వరకు గుర్తుపెట్టుకుంటాడు. ఎందుకంటే 30 నుంచి 34 సంవత్సరాల వయసులో ఉన్న విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి 125, 126 మార్కులు వచ్చినాయి. వాళ్ళ పరిస్థితి ఇంకా అర్థం కాకపోతే ఏంది? ఎక్కడి నుంచి వస్తాయి మాకు డబ్బులు? ఆపోజిట్ పార్టీల వాళ్ళు కూడా చేతులు జోడించి అడుగుతున్నారు, క్రెడిట్ మీరే తీసుకోండి కానీ మాకు న్యాయం చేయమండి అని చెప్తున్నారు. ఇంకా మీకు ఏమైంది ఇబ్బంది? ఎవరు మిమ్మల్ని వద్దంటుంది? అసలు మీకు అడ్డుపడుతున్నది ఎవడు? ఏం జీవోలే తెలంగాణకి అడ్డొచ్చే జీవోలు? తెలంగాణ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నప్పుడు ఎందుకు జీవోలు? ఆ జీవోలను తొలగించేయండి. ఎవడు తీసుకురమ్మండి అసలు ఆ జీవోలు తీసుకురమ్మని ఎవడన్నా ధర్నా చేసిండా? ఎవడు అడిగేటోళ్ళు లేడని సమాజంలో ఇష్టం వచ్చినట్టు ఇబ్బంది పెడుతురు. ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే కేసులు వేయడానికి విద్యార్థులు డబ్బులు? ఎక్కడి నుంచి తీసుకోవాలి డబ్బులు? రోజు ఉదయం సాయంత్రం అడ్వకేట్ల చుట్టూ తిరగాలంటే ఎక్కడ తిరుగుతాం? మేము కూడా చదువుకోవాలి కదా. మమ్మల్ని ఏదో ఒకటి కేసు హైకోర్టులో సుప్రీంకోర్టులో కౌంటర్ వేసి ఉన్న విద్యార్థుల వరకు లేదా ఉన్న పోస్టుల వరకు కొన్ని పోస్టులు కలిపి అందరికీ న్యాయం చేయొచ్చు కదా. ఎందుకు ఇంత మానసిక ఆర్థిక క్షోభలో పెడుతున్నారు? ఫోన్లు తాకట్టు పెట్టి విద్యార్థులు డబ్బులు కేసులు చుట్టూ తిరుగుతున్నాము. ఏం డబ్బులు? మా మీద ఇప్పుడు 2 కోట్లు 3 కోట్లు పెట్టి ఖర్చు చేస్తున్నాం. అయ్యే 3-4 కోట్ల జీతాలు ఇస్తాం, మేము తలుచుకుంటాం కదా ఉద్యోగాలు ఇచ్చినామని. ఇంకైనా మీకు చేతులు జోడించి అడుగుతున్నా, గ్రామీణ ప్రాంత విద్యార్థులతోటి ఆటలు ఆడుకోకండి. ఎంతో మానసిక శోభ పెట్టి ఇప్పుడు చూస్తున్నాం. హైకోర్టుల కేసుల చుట్టూ తిరుగుతున్నాం, అక్కడనే సుప్రీంకోర్టులో జియో 46 కేసులు చుట్టూ తిరుగుతున్నాం. ఎందుకు మాకు ఈ క్షోమ? అసలు ఈ 46 ఏంది, 29 ఏంది, 81 ఏంది, 108 ఈ జీవోలన్నీ ఎవరు తీసుకురామండి? ఎవరు ధర్నాలు తీసుకురామన్నాడు? ఎవడో ఐపీఎస్ వేరే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఆంధ్ర వాళ్ళు తీసుకొచ్చి మన తెలంగాణ విద్యార్థుల మీద పెత్తనం కూర్చోబెట్టడానికి ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా మేలుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని వచ్చే నెల ఫిబ్రవరి 28వ తారీఖు కేసు ఉంది. దయచేసి కనుక కౌంటర్ వేసి మిగిలిన పోస్టులతో పాటు కొన్ని పోస్టులు కలిపి విద్యార్థులకు న్యాయం చేయకపోతే తీవ్రమైన హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇంకా మా యొక్క మానసిక శోభ పెట్టవద్దని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం.